హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. దురంధర్ ప్రభంజనం ఇప్పటికీ కూడా తగ్గలేదు. ఈ డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయింది. ఇప్పటికి 20 రోజులు అయిపోయింది. ఇప్పటికి కూడా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో 21వ రోజు 20 రోజు కూడా అంతే వసూలు చేస్తున్నాడు, అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నాడు అనేది భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదని చెప్పి మనం చెప్పచ్చు. మొదటి రోజు కలెక్షన్ కంటే సరే, 2వ రోజు 3వ రోజు కొన్ని సినిమాలు ఎక్కువగా సాధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. శుక్రవారం రిలీజ్ అయితే శనివారం ఆదివారం ఆటోమేటిక్గా వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మళ్ళీ సోమవారం వచ్చేసరికి డ్రాస్టిక్గా డ్రాప్ అయిపోతాయి, మంగళవారం ఇంకా ఎక్కువ డ్రాప్ అయిపోతాయి, తర్వాత మళ్ళీ వీకెండ్లో ఏమైనా కొంచెం పుంజుకుంటాయి. కానీ ఇది అలా కాదు, రోజు రోజుకి పుంజుకుంటూనే ఉంది. ఇప్పటివరకు అసలు ఎక్కడ తగ్గలేదని చెప్పాలి. అసలు ఒక్కరోజు కూడా 20 కోట్లకి తక్కువ అనేది ఇప్పటివరకు లేదు, మొదటి రోజు నుంచి కూడా. ఇంకా మొదటి సండే కంటే 2వ సండే ఎక్కువ ఉండడం అదొక రికార్డు. మొదటి శుక్రవారం కంటే 2వ శుక్రవారం, మొదటి శనివారం కంటే 2వ శనివారం, ఇలాగా ప్రతీది కూడా మొత్తం మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ కూడా రీరైట్ చేస్తుంది దురంధర్. జనాల్లోకి అంటే బీభత్సంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు వేరే రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఆ సినిమాని డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. మొన్నటి వరకు అయితే మొత్తం ఓన్లీ హిందీ కలెక్షన్స్ తోటి ఈ సినిమా ఎంతటి అసాధారణటువంటి విజయం సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏంటి అసలు అంటే మన ఇండియన్ సినిమా స్టామినా ఏంటి అనేది చాటి చెప్తుంది. అంటే అందులో ఒక ఐటమ్ సాంగ్ లేదు, రొమాంటిక్ సాంగ్స్ లేవు, కామెడీ లేదు, ఏం లేదు. అటువంటిది ఈ సినిమా ఈ రేంజ్లో విజయం సాధిస్తుండడం అనేది ఒక కేస్ స్టడీ లాగా. అంటే ఈ వేరే సినిమా ఏ సినిమాతోటి పోల్చలేని విధంగా దురంధర్ సినిమా అసాధారణమైనటువంటి విజయం, అద్భుతం. అంటే మనం ఏవైతే విశేషణాలు జనరల్గా వాడుతుంటామో ఆ విశేషణాలన్నీ వాడినా కూడా సంచలనం, అద్భుతం, అసాధారణం, ఇలాగా అద్వితీయం అని ఇటువంటి విశేషణాలు అన్నిటినీ మించి ఆ సినిమా విజయం సాధిస్తుంది. నిన్న క్రిస్మస్ సందర్భంగా దాదాపుగా 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఈరోజు ఇంచుమించు అంతే ఉంటుంది, రేపు కూడా అంతే స్థాయిలో ఇంకా ఎక్కువ స్థాయిలో వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది. ఇది సినిమా 3 వారాలు అయిన తర్వాత కూడా కలెక్షన్స్ తగ్గకపోవడం అనేది అసలు ఎవరికి మెంటల్ ఎక్కుతుంది. ఏంటి అసలు ఈ సినిమా వచ్చి 3 వారాలు అవుతున్నా కూడా ఎక్కడ తగ్గకపోవడం కలెక్షన్స్. అసలు ఇది ఒక అంటే నభూతో అని భవిష్యత్ అని మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు దురంధర్ సినిమానే సీక్వెల్ వస్తుంది, దురంధర్ 2. డెఫినెట్గా ఇది దురంధర్ సినిమా ఓపెనింగ్ జస్ట్ 27.5 కోట్లు 28 కోట్లు ఉంది. దురంధర్ 2 ఓపెనింగ్స్ డెఫినెట్గా ఒక 50 కోట్లతో అయితే స్టార్ట్ అవుద్దని మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఆ రేంజ్లో ఆ సినిమాకి క్రేజ్ వచ్చింది కాబట్టి దురంధర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా దురంధర్ 2 సినిమాని చూడడానికి ముందే ఇప్పుడు మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. మార్చి 19వ తారీఖున వస్తుంది. యాక్చువల్గా మార్చి 19వ తారీఖున మన కేజీఎఫ్ తర్వాత యష్ నటించినటువంటి టాక్సిక్ సినిమాని కూడా అనౌన్స్ చేశారు. ఎప్పుడో వాళ్ళు మార్చి 19 అని ముందే అనౌన్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు దురంధర్ ప్రభంజనానికి మరి ఆ సినిమా అదే డేట్కి వస్తుందా, లేకపోతే కొంచెం ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ జరుగుతుందా అనే ఒక చర్చ కూడా ఆల్రెడీ మొదలైపోయింది. ఎందుకంటే ఇప్పుడు దురంధర్ సినిమా అనేది ఒక దీనిలాగా అయిపోయింది. అంటే ఆ సినిమా చూడని ఇండియన్ అంటే రెగ్యులర్గా సినిమాలు చూసే ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాని చూస్తున్నారు. సినిమా చూసి చాలా రోజులు అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు కూడా ఈ సినిమాని ఒక 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం మేము ఒక సినిమాని అని చెప్పి అంటున్న వాళ్ళు కూడా మనకి తారసపడుతున్నారు. అంటే ఇది ఒక అంతకుముందు ఎప్పుడు జరిగినటువంటి ఒక అద్భుతం అంతే. ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యంగా బాలీవుడ్ ఈ సినిమాతో చాలా గర్వపడే పరిస్థితి అన్నమాట. లేకపోతే రీజనల్ లాంగ్వేజ్ సినిమాలు మన తెలుగు నుంచి కానీ కన్నడ నుంచి కానీ అక్కడికి వెళ్ళి డబ్బింగ్ సినిమాలుగా అక్కడికి వెళ్ళి అసలు వేరే లెవెల్లో కలెక్షన్స్ వసూలు చేస్తుంటే అక్కడ వాళ్ళందరూ కూడా బిత్తరపోయే పరిస్థితి. ఏంటి ఒక కాంతార లేకపోతే ఒక పుష్ప 2 లేకపోతే ఇంకోటి ఇలాగే సినిమాలు తెలుగు నుంచి కన్నడ నుంచి వచ్చి మొత్తం రికార్డులన్నీ కూడా క్రియేట్ చేసుకుంటూ రీరైట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఏంటనేది వాళ్ళకు ఒక పెద్ద దీనిలాగా అంటే చిన్న హ్యూమిలియేషన్ లాగా అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇన్ ఇండియా అంటే అందులో సగం సినిమాలు మన తెలుగు ఉంటున్నాయి. ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక RRR ఇవి ఉన్నాయి. తర్వాత కాంతార, కేజీఎఫ్ కన్నడ నుంచి.
వాళ్ళకి ఎలా ఉంటుంది, టాప్ 10 సినిమాల్లో సగానికి పైగా సినిమాలు తెలుగు, కన్నడ ఉండి వాళ్ళవి ఒక రెండో, మూడో ఉన్నాయంటే డెఫినెట్‌గా అంటే వాళ్ళ స్థానంలో మనం ఉన్నా కూడా అదే పరిస్థితి కదా! వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి ఈ రేంజ్‌లో కలెక్షన్స్ ఇన్ని వందల కోట్లు కొల్లగొట్టేస్తున్నారు ఏంటని చెప్పి కొంచెం బాధపడే ఇది సినిమా ఆఫ్‌కోర్స్ డెఫినెట్‌గా కామన్ ఆడియన్స్ ఎవరు కన్నడ నుంచి వచ్చిందా, తమిళం నుంచి వచ్చిందా, తెలుగు నుంచి వచ్చిందా అన్నది వాళ్ళకి అనవసరం. సినిమా బావుందా లేదా అన్నది మాత్రమే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మన తెలుగులో కూడా 'కాంతార' సినిమా విపరీతమైనటువంటి విజయం సాధించింది. కొన్ని చాలా డబ్బింగ్ సినిమాలు మన తెలుగులో అసాధారణమైనటువంటి విజయాలు సాధించాయి. అప్పట్లో సల్మాన్ ఖాన్ సినిమాలు కూడా ఒక 'ప్రేమ పావురాలు' కానీ, 'ప్రేమాలయం' అని కానీ ఇలా సినిమాలు 100 రోజులు 150 రోజులు ఆడిన సందర్భాలున్నాయి. అయితే తర్వాత వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయినటువంటి మార్కెట్‌ని దాన్ని కాపాడుకోవాలి. ఆ విధంగా మనం మార్కెటింగ్ చేసుకోవాలని చేయలేదు. హిందీ సినిమా అనేది చాలా పెద్ద మార్కెట్. ఒకప్పుడు తెలుగు సినిమాకి, హిందీ సినిమాకి చాలా గ్యాప్ ఉండేది. చిన్న సినిమాకి కూడా అక్కడ హిట్ అయితే 200 కోట్లు, 300 కోట్లు వచ్చేసే అంత పెద్ద మార్కెట్ హిందీకి ఉండేది. కానీ ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేదు. భాషా భేదం అనేది లేకుండా అది మలయాళం కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏదైనా సరే సినిమా బాగుందంటే అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మాండమైనటువంటి కలెక్షన్స్ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డబ్బింగ్ సినిమాలు వేరే వేరే రీజనల్ లాంగ్వేజ్ నుంచి వస్తున్న సినిమాలు అక్కడ బాలీవుడ్లో మొత్తం ప్రపంచం సృష్టిస్తుండడం వాళ్ళకి మతిపోయే పరిస్థితి వచ్చింది. అటువంటి తరుణంలో ఈ ఏడాది 2025 మొదట్లో వచ్చినటువంటి 'చావా' అది కూడా అతి గొప్ప విజయం సాధించిన సినిమా. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ హస్బెండ్ విక్కీ కౌశల్, మన రష్మిక మందన్న యాక్ట్ చేశారు. అందులో కూడా అక్షయ్ ఖన్నా ఉన్నాడు. ఇప్పుడు 2025 చివరిలో వచ్చినటువంటి 'దురంధర్' కూడా ఈ ఒక రేంజ్లో కలెక్షన్స్ సాధిస్తుంది. అంటే ఒక ఇండియన్ సినిమా గర్వపడేలాగా, ప్రతి ఇండియన్ గర్వపడేలాగా విజయం సాధిస్తుంది. ఇందులో కూడా అక్షయ్ ఖన్నా ఉన్నాడు. అంటే 'చావా' మొదట్లో ఇయర్ బిగినింగ్లో వచ్చినటువంటి 'చావా' అద్భుతమైనటువంటి విజయం సాధించింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా గొప్ప విజయం సాధించి బాలీవుడ్ అంతా కూడా గర్వపడేలాగా, ఊపిరి పీల్చుకునేలాగా చేసిన సినిమా ఇది 'దురంధర్'. అటు 'చావా' కానీ ఇది కానీ అంటే 2025లో ఇప్పుడు టాప్ 10లో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్లో 'చావా' ఉంది. మొత్తం ఇప్పటివరకు ఇండియన్ సినిమా పుట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో టాప్ 10 తీస్తే ఆ టాప్ 10లో ఆల్రెడీ చేరిపోయింది 'దురంధర్'. ఇంక రోజు రోజుకి 10 నుంచి 9, 9 నుంచి 8, 8 నుంచి 7 అలా నాకు తెలిసి టాప్ 5లోకి ఈజీగా ఇది 'దురంధర్' సినిమా టాప్ 5లోకి వెళ్ళిపోద్ది. ఈ రేంజ్ సక్సెస్ తర్వాత వస్తున్నటువంటి 'దురంధర్ 2' ఇంకా దానికి ఎంత క్రేజ్ ఉంటుందో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా టైం ఉంది. ఈ డిసెంబర్ అంతా కూడా అయిపోయి జనవరి వరకు కూడా ఈ 'దురంధర్' హవా నడిచినా కూడా తర్వాత ఫిబ్రవరి గ్యాప్ తీసుకొని మార్చిలో కూడా ఒక 3 వారాల తర్వాత మార్చి 19న రానున్నటువంటి 'దురంధర్ 2' కూడా ఒక సునామీ లాగా, ఇప్పుడు ఆల్రెడీ ఎర్త్‌క్వేక్, సునామీ లాంటి పదాలు దీనికి వాడుతున్నారు ఈ కలెక్షన్స్కి. అంటే ఒక 20 రోజులు 3 వారాలైనా కూడా ఒక సినిమా కలెక్షన్స్ తగ్గకుండా అంతే స్ట్రాంగ్గా, మొదటి రోజు ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా ఉండడం అనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. చెప్పాను కదా, ఇందులో విపరీతమైనటువంటి ఎంటర్టైన్మెంటు, లేకపోతే కామెడీ, లేదంటే ఎక్స్పోజింగు ఏమీ లేకుండా కూడా ఒక సీరియస్ దీంతో ఒక గొప్ప స్క్రీన్ ప్లే తోటి ఒక నడిచే ఒక సినిమా కూడా ఈ రేంజ్లో విజయం సాధిస్తుంది. విజయం సాధించడానికి మనం అడ్డదారులు అంటే ఈ ఎక్స్పోజింగ్ అని, లేదంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని, ఇటువంటి అడ్డదారులు మనం తొక్కాల్సిన అవసరం లేదని నిరూపించినటువంటి సినిమా 'దురంధర్'. డెఫినెట్గా ఈ 'దురంధర్' డైరెక్టర్ అనేటువంటి ఆదిత్య ధర్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. అతని నుంచి అంటే అతను ముందు 'యురి' అని ఒక సినిమా చేశాడు. ఫస్ట్ సినిమా 'యురి ది సర్జికల్ స్ట్రైక్' అని, ఇందాక మనం చెప్పుకున్న 'చావాలో' హీరోగా చేసినటువంటి విక్కీ కౌశల్ అందులో హీరోగా చేశాడు. అది చాలా పెద్ద విజయం సాధించింది. అయినప్పటికీ కూడా 'దురంధర్' మీద పెద్దగా ఎవరికి అంటే 'యురి' సినిమా గురించి మర్చిపోయారు. వీళ్ళు కూడా స్పెషల్గా ఈ సినిమాని ప్రమోట్ చేయాలని కూడా వాళ్ళు ఎందుకో ప్రయత్నం చేయలేదు. అంటే వాళ్ళ కంటెంట్ మీద విపరీతమైనటువంటి నమ్మకం ఉండడం వల్ల కావచ్చు,
ఈ మౌత్ టాక్ తోటే విపరీతంగా స్ప్రెడ్ అవుతుందనే ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు దీనికి పెద్దగా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ఏమీ చేయలేదు. అందులో హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి 'సారా అర్జున్' అనే కొత్త అమ్మాయి. అఫ్‌కోర్స్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు 'రణవీర్ సింగ్' ఉన్నాడు, 'సంజయ్ దత్' ఉన్నాడు, 'అర్జున్ రాంపాల్', 'అక్షయ్ ఖన్నా' వీళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అంటే 'మాధవన్' ఉన్నాడు. కానీ ఎవరు కూడా ఆ పాత్రలో ఒదిగిపోయారు తప్ప వాళ్ళ తాలూకు ఆయా హీరోల తాలూకు స్టార్‌డమ్ గానీ ఏమీ అక్కడ మనకు కనిపించదు. అది 'మాధవన్' కావచ్చు, 'రణవీర్ సింగ్' కావచ్చు, 'సంజయ్ దత్' కావచ్చు, 'అర్జున్ రాంపాల్' కావచ్చు, 'సారా అర్జున్' కావచ్చు. ఎవరైనా సరే కొత్త పాత అన్న ఇది లేకుండా అందరూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయి ఆ సినిమా ఆ రేంజ్‌లో సక్సెస్ అవ్వడానికి కారణమయ్యారు. మనందరం కూడా భాషతో సంబంధం లేకుండా మనందరం కూడా గర్వపడాల్సినటువంటి సినిమా 'ధురంధర్'. ఇప్పుడు నెక్స్ట్ దీనికి సీక్వెల్‌గా రాబోతున్నటువంటి 'ధురంధర్ 2' కూడా అంతే స్థాయి విజయం సాధించాలి. అంతకు మించిన విజయం సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.